నమస్తే అండి. ఇప్పుడు ఇంకో శ్లోకాన్ని చూద్దాము. యా కుందేందు తుషార హార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతీం నిశ్శేష జాడ్యాపహ. అర్థం చూద్దామండి. యా అంటే ఏ స్త్రీమూర్తిని, కుంద అంటే మల్లెలు, ఇందు అంటే చంద్రుడు, తుషార అంటే మంచు, హార ధవల ధవల అంటే తెల్లని, హారము అంటే ముత్యాల హారము. యా శుభ్ర వస్త్రాన్విత ఏ స్త్రీమూర్తి శుభ్రమైన స్వచ్ఛమైన వస్త్రాలను ధరించారో, యా వీణా వరదండ మండితకర ఏ స్త్రీమూర్తి చేతిలో వీణను ధరించారో, యా శ్వేత పద్మాసన ఏ స్త్రీమూర్తి తెల్లని పద్మమునందు ఆసీనురాలు అయ్యారో, యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభిః దేవై ఏ స్త్రీమూర్తిని బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరులు వంటి మొదలైన దేవతలు అందరూ సదా పూజిత ఎల్లప్పుడూ పూజిస్తారో, సా మాం పాతు ఆమె నన్ను రక్షించుగాక. ఎవరామె? సరస్వతి, చదువుల తల్లి సరస్వతీదేవి, భగవతి. నిశ్శేష సంపూర్ణముగా, జాడ్యాపహ జాడ్య అంటే అజ్ఞానము, ఆపహ అంటే తొలగించడము. అంటే మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వంటి తెల్లని స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించి, చేతిలో వీణను ధరించి, తెల్లని పద్మమునందు ఆసీనురాలై, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడు అమ్మ సరస్వతీదేవి భగవతి నాలోని అజ్ఞానంను పోగొట్టి నన్నెల్లప్పుడూ రక్షించుము అని అర్థం దీంది. థ్యాంక్ యూ అండి.